హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచిత్ర సోదరులు వ్లాగ్స్. అండ్ టుడే మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, వసే అరుంధతి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల అని అంటాడు కదా మన పశుపతి. సో ఆ పశుపతి ఉన్న కోట అయితే ఇది అనమాట. పశుపతి ఉన్నది కాదు, పశుపతి సమాధి ఉన్న కోట అయితే ఇది. సో దీన్నే మనం అరుంధతి కోట అని కూడా అంటాం కదా. సో ఆ కోటను అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చినాము, రండి. సో ఇక్కడ చూడండి గైస్, ఇదైతే మనకి అరుంధతి సినిమాలో ఫౌంటైన్ ఉంటది కదా, స్టార్టింగ్ ఎంట్రీ ఫౌంటైన్. అంటే ఫౌంటైన్ అంటే మీకు గుర్తు రాకపోవచ్చు, మనకు అక్కడ ఆ కోట మించి అరుంధతి చిన్న ఏజ్ లో పశుపతి అంతా వచ్చి పడతాడు కదా. సో ఆ ప్లేస్ అనమాట ఇది. అంటే ఈ సెట్ అంతా తీసేసిరు. సో ఆ సెట్ చేసిన ప్లేస్ అయితే ఇదే గైస్, ఇదే అనమాట. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో నేను లోపలికైతే వెళ్ళిపోతున్నా గైస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వే అయితే ఈ విధంగా ఉంది లోపలికి వెళ్ళడానికి. ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇదే ఎంట్రన్స్ 3 సైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లోపలికైతే వెళ్ళిపోదాం మనము. నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గానే ఉంది, ఎందుకంటే అరుంధతి కోట ఇది. అండ్ అరుంధతి కాదు, అరుంధతి కోటనే, కానీ పశుపతి సమాధి ఉన్న కోట ఇది. ఆ సమాధి ఉందా లేదా కూడా మనమైతే పైకి అయితే చూద్దాము. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది గైస్. గైస్ అసలు అందరూ అనుకున్నట్టుగా ఈ కోట అయితే అరుంధతి కోట కాదు, ఇది నవాబుల కోట. 400 సంవత్సరాల క్రితం గులాబ్ అలీ ఖాన్ అనే ఒక నవాబు ఈ కోటను అయితే నిర్మించారనమాట. ఆయనకి గుర్రపందాలు అంటే విపరీతమైన పిచ్చి అనమాట. సో ఆ గుర్రపందాలు ఆ టైంలో గుర్రాల వేమారెడ్డి అనే ఆయనతోటి పోరాడి ఆ పందెంలో గెలిచి ఆయన కూతుర్ని తీసుకొచ్చి ఒక బంగ్లాలో పెట్టాలి అని అనుకున్నాడు అనమాట. సో బంగ్లాలో పెట్టాలి అనుకున్నాడు, కానీ అది ఏ బంగ్లా అని ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఆ రాణి కోసం, ఆయన గెలుచుకున్న రాణి కోసము ఒక బంగ్లాని నిర్మించాడు అనమాట. సో అదే మనం ఇప్పుడు చూస్తున్న ఈ అరుంధతి బంగ్లా. ఈ బంగ్లాలోనే అరుంధతి మూవీ 1 month వరకు అయితే షూట్ చేశారనమాట. అంటే మొత్తం సినిమా కాదు, మెయిన్ షార్ట్స్ అయితే ఇక్కడ షూట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ బంగ్లాని అయితే అరుంధతి బంగ్లా అని అయితే అంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ బ్రహ్మం గారు కూడా కాలు మోపినట్లుగా ఈ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. సో గాయ్స్, మెయిన్ డోర్ అయితే అక్కడ క్లోజ్ చేసింది. అండ్ ఇది ఒక్కటే డోర్ ఓపెన్ చేసింది. ఈ కోట, ఈ అరుంధతి కోట పైన చూడండి ఒకసారి, మొత్తం ఇది ఖరాబ్ అయిపోయింది. ఈ పెద్ద పెద్ద మన ట్రైన్ పట్టాలకి ఇస్తారు చూడండి, అలాంటి రాడ్స్ అయితే పెట్టి దీన్ని కట్టిరు అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకి ఈ ప్లేస్ లో మొత్తం పగిలిపోయింది కదా. సో ఇవి ఎందుకు పగిలినాయి అనేది నేను వీడియో మధ్యలో డిస్కస్ చేస్తాను, లేకపోతే ఇప్పుడే డిస్కస్ చేద్దామా? ఓకే. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం చాలా వరకు కూడా కొండలే కదా. మేబీ ఆ కొండల రాళ్ళు పగలగొట్టేటప్పుడు బాంబులు పెట్టి దాని సౌండ్లకి ఈ భూమి అది పగిలినాయి అంటే. అంటే నేను ఇక్కడ రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అది చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఈ రూమ్ అయితే ఇది, ఈ రూమ్ అయిపోయింది కదా. ఇక్కడ లోపలికి వెళ్దాం రండి. ఓ మై గుడ్నెస్, యాక్చువల్లీ ఇది కొంచెం చీకటిగా ఉంది. కానీ నాకు అన్నింటిలో నాకు నచ్చని విషయం ఏంటంటే, ఈ శిల్పులు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థమవుతుంది. ఈ పేర్లు ఎంత చూపెట్టా, పేర్లు చెప్తే ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారా ఏంది? ఇది అసలే కూలిపోయిందిరా నాయన అంటే ఈ లవర్స్, ఈ నిబ్బిగాళ్ళు ఎందుకన్నా చెక్కుడు అంతా. చరణ్ అంట, చరణ్ తసన తరుణ తరణ్ ఏంది పేర్లన్నీ గొప్ప పంచాయతీ. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నాకు ఈ పైన పెట్టిన ఈ కట్టెలు విత్తుడు అంతా కట్టుడు చూస్తుంటే మన నార్మల్గా యూనివర్సిటీ, పాత యూనివర్సిటీలు ఉంటాయి చూడండి, ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. పాత యూనివర్సిటీలలో కూడా కొన్ని గ్రంథాలయాలలో కూడా కొంచెం పైన ఇట్లా చెక్కలు పెట్టే కడతారు అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కదా అవి. సో అవి కూడా ఇట్లనే కడతారు, అవి కూడా సేమ్ కోటలాగానే ఉంటాయి అవి కూడా. సో నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ లోపలికి అయితే వెళ్దాం. ఇంకా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి, ఈ రూమ్ అసలు ఈ పెన్ను కళాకారులు, ఈ రాసే కళాకారులు ఒక్కసారి ఒక్క గోడను కూడా ఇచ్చిపెట్టలేదు. నేను మొత్తం డేంజర్ రాసి. ఇది నార్మల్గా ఉంది. అండ్ ఇది చూడండి, తలుపులు చూడండి. మేబీ రాణి ఏమన్నా ఇక్కడి నుంచి రాజును చూసేదో ఏమో, మరి రాజు అటు నుంచి వస్తుంటే. సో అట్లనే ఉంది ఇది కొంచెం అయితే, ఎందుకంటే ఇటు నుంచి ఇంకోటి దారి ఉంది కదా. సో మేబీ అయితే అయి ఉండొచ్చు, ఆ రాజు ఆడి నుంచి గుర్రం నుంచి వస్తుంటే రాణి ఈ నుంచి చూసి కొంచెం సిగ్గుపడి కొంచెం బ్లష్, కొంచెం స్మైల్ ఇచ్చేదేమో మేబీ. సో చూడండి. కానీ ఇది చూస్తే నాకు ఎట్లా ఏమనిపించింది తెలుసా, మన నాగవల్లి సినిమాలో ఆమె పేరు చంద్రముఖి
చంద్రముఖి ఇక్కడ కూర్చోటి గుణశేఖర్ లైన్ అవుతుంది, అది గుణశేఖర్ ఇల్లు ఇది చూపిద్దా, గుణశేఖర్ ఇల్లు ఆ పక్కన ఉన్నది గుణశేఖర్ ఇల్లు, ఈ నుంచి లైన్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కానీ ఇది రాణి రాజు కూడా కాబట్టి మనం దీన్ని ఏం చెప్పలేము. అంటే మేబీ నాకు అట్లా అనిపిస్తుంది అనమాట చూస్తే. ఈ సీన్ ఇక్కడ చంద్రముఖి కూర్చుంటుంది, ఆడ గుణశేఖర్ డాన్స్ నేర్పిస్తాడు. సో ప్రింట్ అట్లనే ఉందన్నమాట. సో ఇదైతే లోపలైతే ఇదబ్బా. అండ్ ఈ రూమ్ అయితే నార్మల్ గా రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే టైల్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ టైల్స్ ఉన్నాయి, రీసెంట్ గా చేసి ఉండొచ్చు. నాకు అంటే కన్స్ట్రక్ట్ కాదు, నార్మల్ టైల్స్ అయితే రీసెంట్ గా చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాము. సో మీరు ఇప్పటివరకు చూసారు కదా, ఆ టైల్స్ ఉన్న రూమ్ అది వాష్రూమ్ అనమాట. అంటే మన ఈ అరుంధతి సినిమా షూటింగ్ అప్పుడు అయితే ఆ రూమ్ని అయితే వాడుకున్నారనమాట. అండ్ ఇక్కడ నేను చూస్తున్న ఈ రూమ్లోనే మనకు పశుపతి సెట్ అయితే వేశారు. సో ఆ పశుపతి సమాధి సెట్ వేసింది ఈ రూమే అనమాట. అండ్ లోపలైతే ఇంతే ఉంది గైస్. ఇప్పుడు మనం అయితే ఇక బయటికి వెళ్ళిపోదాము. అండ్ మీరు మొత్తం అయితే చూసారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆ కోట లోపల నుంచి అయితే బయటకు వచ్చిన, అండ్ బయట కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ బయట ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ వీళ్ళు మొత్తం కూడా అప్పుడు నవాబులు వీళ్ళ కట్టడమే ఇలా ఉండేదన్నమాట. ఇట్లా రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో టోమ్స్ టైప్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళది. అండ్ ఇంత ఓపెన్ స్పేస్ ఎందుకంటే మనకంటే ఇప్పుడు ఫ్యాన్లు ఏసీలు ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళకి అవి ఏం లేవు కాబట్టి ఎంత వెలుతురు వస్తే అంత బాగుంటుందని చెప్పేసి అట్లా ఓపెన్గా కడతారనమాట. సో గైస్ చూసారు కదా, లోపలైతే అరుంధతి కోట ఆ విధంగా ఉంది. అండ్ దీనికి మాక్సిమం డోర్లు అయితే అన్ని కూడా మేకులు పెట్టి కొట్టేసారు. సో ఏ ఒక్క డోర్ కూడా మాక్సిమం అయితే ఓపెన్ లేదు, అన్ని కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. అండ్ ఈ కోట కింద ఇంకా 2-3 అంటే ఒక చిన్నది గుహ లాంటిది అయితే ఒకటి ఉంది. ఆ గుహలో మన సోల్జర్స్ అయితే ఉండేవాళ్ళంట. ఇప్పుడు అది కూడా చూద్దాము. నేనైతే కిందికైతే వచ్చేసిన అనమాట. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉందో మొత్తం కూడా చూద్దాము. సో నేనైతే లోపలికి వెళ్తున్నా. అండ్ చూడండి, రూమ్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ సైనికులు రెస్ట్ తీసుకునే రూమ్స్, అండ్ రాజులు కూడా రెస్ట్ తీసుకునే రూమ్స్ ఇవి. అండ్ ఇక్కడ మనకి కిటికీలు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఆ టైంలో మనకి ఏసీలు ఫ్యాన్లు ఏం లేవు కాబట్టి కిటికీల ద్వారానే గాలి వచ్చేది కాబట్టి కొంచెం కిటికీలు అయితే వీళ్ళు ఉంచారనమాట. గైస్ చూసిరు కదా, లోపలైతే ఇవి మన సోల్జర్స్ సైనికులు ఉండే ఏమంటారంటే రూమ్స్ అని చెప్పొచ్చు. సో అవన్నమాట. సో ఇక్కడ మీరు ఎంట్రీ చూసిరు కదా, ఇక్కడ నుంచి ఎంట్రీ, అక్కడ నుంచి ఎగ్జిట్ ఉంది కదా. సేమ్ ఇవే ఎంట్రీస్ మన ఈ కోట చుట్టూ ఉన్నాయి అనమాట. అంటే ఫోర్ ప్లేసెస్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి, అటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, అండ్ బ్యాక్ ఒకటి. అవి కూడా చూపిస్తాను రండి. చెప్పాను కదా, సేమ్ ఎంట్రీస్ ఆ సైడ్ ఉంది, ఈ సైడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇది కూడా అదే ఉంది, మన సైనికులు ఉండేది. అండ్ ఇందులో నేను మీకు ఆ రూమ్స్ కూడా చూపించిన, అన్ని సేమ్ రూమ్స్. అది ఎలా ఉందంటే మన కొంచెం ధాన్యం కూడా మనం దాచిపెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా కూడా ఉన్నది అనమాట. ఇది ఇక్కడ చూసారు కదా, ఇంకా అటు సైడ్ చూద్దాం మనము రండి. గైస్ బ్యాక్ అయితే వచ్చినాము. బ్యాక్ కూడా మీరు చూసుకోవచ్చు, మనకైతే రూమ్స్ అవైలబుల్గా ఉన్నవి. అంటే అసలు ఈ రూమ్స్ ఎందుకు ఇక్కడ కట్టారు అని అంటే ఆ టైంలో చెప్పాను కదా, గుర్రాలు అని చెప్పేసి. సో మనం మనుషులు అంటే ఆ రాజు ఆ రాణి ఉండడానికి అయితే కోట ఉంది, మరి గుర్రాలు ఉండడానికి ఎక్కడ? సో ఆ గుర్రాలు ఉండడానికే ఈ రూమ్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి అనమాట ఆ రూమ్స్. అంటే ఇప్పుడైతే మరీ దారుణంగా విపరీతంగా అయితే ఖరాబ్ అయిపోయినాయి, అసలు కొంచెం కూడా మంచి లేవు. అండ్ గలీజ్ స్మెల్ కూడా వస్తున్నాయి ఆ రూమ్స్ కూడా. సో అంటే విపరీతమైన స్మెల్ అయితే వస్తున్నాయి. అండ్ ఆ టైంలో గుర్రాలు ఉండడానికి అయితే ఇవన్నమాట ఈ రూమ్స్. అంటే నేను ఇక్కడ ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం కూడా ఇక్కడ వాచ్మెన్ కూడా చెప్పారనమాట, అంటే గుర్రాలు ఉంచడానికి కోట వెనకటి భాగంలో రూమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ రూమ్సే ఇవన్నమాట. సో మీరు అక్కడ చూసారు కదా. అండ్ అటు సైడ్ 3 రూమ్స్ ఉన్నాయి, అండ్ ఇటు సైడ్ కూడా 3 రూమ్స్ ఉన్నాయి చూడండి. సో అంటే మ్యాక్సిమం ఈ రూమ్స్ అయితే ఒకే విధంగా ఉన్నాయి అన్నీ కూడా. అంటే కొంచెం ఒకటే సైజులో ఉన్నాయి అనమాట. మొత్తం 6 రూమ్స్ అయితే ఉన్నాయి మనకి ఈ కోట వెనకటి భాగంలో. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇదే ఇక లాస్ట్ రూమ్. సో ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇక ఇంతకుముందు ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వెళ్ళిపోతాం అనమాట. కదా వెనక భాగం అయితే ఈ విధంగా ఉంది. అండ్ మనము ఇప్పుడు థర్డ్ ఎంట్రీ, నేను ఏం చెప్పినా మీకు అంటే 4 సైడ్స్ ఎంట్రీ అని చెప్పిన కదా. సో 4 సైడ్స్ అయితే కాదు, 3 సైడ్స్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఎంట్రీ లేదు. సో ఇది థర్డ్ ఎంట్రీ. ఇది కూడా చూడండి, ఇది కూడా సేమ్ ఎంట్రీ అనమాట. ఎగ్జాక్ట్ ఆ ఎంట్రీ ఎలా ఉందో సేమ్ ఆ విధంగానే ఇది చేసారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇవే ఉన్నాయి అనమాట, ఈ రూమ్సే ఉన్నాయి ఇక్కడ కూడా. సో చూడండి ఒకసారి. చూసిరు కదా గైస్, అరుంధతి కోట వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ కోటకి ఎవరితోటైతే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. అండ్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీ ప్లేసెస్లలో ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే
బ్రదర్ ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి ఆ ప్లేస్ ని మాకైతే కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వాటిని కూడా మేము ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీకెండ్ ఇంకొక వీడియోతో కలుద్దాం. సో అంటిల్ దెన్ బాయ్.